మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉన్నారు, మాట్లాడదాం. ముఖ్యమంత్రి డైరెక్ట్గా బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇద్దరు బడవలని నా మీదకి వదిలాడు కేసీఆర్ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు ఈశ్వర్ గారు. అంటే ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడేటువంటి మాటలు కాదు. ఇదివరకు చాలామంది ముఖ్యమంత్రులను చూసినాం, కానీ ఈ విధమైనటువంటి అంటే విషయాన్ని తిప్పి మాట్లాడేది ఆయననే, అబద్ధాలు చెప్పేది ఆయననే. తర్వాత ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో హరీష్ రావు గారు చెప్పిన విషయాలు చూసినట్టయితే సభనే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిండు. అంటే గతంలో జరిగినటువంటి అగ్రిమెంట్స్ కానీ, ఇచ్చినటువంటి జీవోలు కానీ, తర్వాత పంపినటువంటి ఏవైతే ప్రభుత్వం నుంచి పంపిన లేఖలు కానీ వాటిలలో ఉన్నటువంటిది ఒకటి వాటిని తిప్పి మరి చూపించేటువంటి ప్రయత్నం చేసిండు. అంటే ప్రజలను తప్పుదోవ పట్టియడం, తర్వాత తిరిగి బదనాం చేయడం. గత ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పరిపాలనలో జరిగినట్టు ఏదో జరగకూడదు జరిగిందనేటువంటి బదనాం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు లేని నాడు, కరెంటు లేని నాడు ఈరోజు సస్యశ్యామలమైందంటే కేసీఆర్ గారి యొక్క విజన్ వల్ల, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే ఇలా ఇరిగేషన్ రంగం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది మరి దేశంలోనే అత్యధిక పంటలు పండించే, వరి పండించే రాష్ట్రంగా ముందుకు పోయినామంటే అదే నిదర్శనం, ఇంకొకటి కాదు. మరి రేవంత్ రెడ్డి మళ్ళీ సభ ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించడం, సభను తప్పుదోవ పట్టించడం, తర్వాత బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడం, కేసీఆర్ గారిని టార్గెట్ చేయడం, కావాలని అంటే నోరున్నదని ఏది పడుతుంది మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే జరిగినట్టుగా మనకు కనబడతా ఉన్నది. ఇది సభ్య సమాజము సహించేది కాదు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా చేయలేదు. అబద్ధాలను కూడా దర్జాగా చెప్పేటువంటి ముఖ్యమంత్రిని మనం చూస్తూ ఉన్నాం. ఇది కరెక్ట్ కాదు. దీన్ని తీవ్రంగా ఖండించాలి. ప్రజానీకం అంతా కూడా, తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి. సాగునీటి రంగంలో వదికి అన్యాయం జరుగుతుందంటే కూడా మరి వాళ్ళు పట్టించుకోకపోగా దీనిపైన మీరు ఎందుకు దృష్టి సాధిస్తలేరని చెప్తే కూడా మరి దాన్ని తిరిగి దాడి చేయడమే జరుగుతుంది తప్ప తెలంగాణ హక్కులను పరిరక్షించే ప్రయత్నం అయితే జరగట్లేదు. కేసీఆర్ సభకు రావాలి, కేసీఆర్ సభకు వస్తేనే బీఆర్ఎస్ ఉంటుంది, లేకపోతే ఖతమవుతుంది అనేటువంటిది కవిత స్టేట్మెంట్. అంటే కవిత గారు ఏది పడితే అది మాట్లాడతారు, కానీ కేసీఆర్ సభకు రావాలన్నా రావద్దా ఎవరో శాసించేది కాదు. కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడు. ఎప్పుడు రావాలి, ఎప్పుడు రావద్దు, ఏం ఆదేశించాలి, పార్టీని ఎట్లా నడపాలనేటువంటి అన్ని విషయాలు తెలిసినటువంటి వాడు. కవిత అటువంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే ఆయన స్వయంగా తండ్రి, ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకులు. వారు తప్పు చేస్తారని తనెట్లా అనుకుంటారు? కాబట్టి అట్లాంటి మాటలు పిల్ల కుంకలతో ఏం కాదు, పిల్ల కుంకలు అంటే కేటీఆర్, హరీష్ రావు, వీళ్ళతో ఏం కాదు అనేటువంటి స్టేట్మెంట్ కూడా కవిత చేస్తున్నారు. అంటే తనకు కూడా వర్తిస్తుంది కదా, అట్లా మాట్లాడద్దు కదా. ఓ పార్టీని నడుపుతున్న క్రమంలో కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ప్రజల్లో ఉండేటువంటి క్రెడిబిలిటీ కానీ, ఆ సబ్జెక్ట్ కానీ, అవగాహన కానీ, రాష్ట్రం యొక్క అభివృద్ధి పట్ల జరిగినటువంటి విషయాల పట్ల పూర్తి అవగాహనతో ఉన్నటువంటి నాయకులను వాళ్ళని పట్టుకొని పిల్ల కుక్కలని మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రత్యామ్నాయం అంటున్నారు, బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం జాగృతి. ఈ ఎవరికి వాళ్ళు ఏదో రకం మాట్లాడుకుంటారు. నిజంగా ప్రత్యామ్నాయం అనేది ఎవరు చెప్తారు? ప్రజలు తేలుస్తారు చివరగా. ఏది న్యాయం, ఏది అన్యాయం, ఎవరు చేసింది కరెక్ట్, ఎవరి పరిపాలనలో గొప్పగా జరిగింది, ఎవరు ప్రత్యామ్నాయం అనేది చెప్తారు. ఒకరి కొప్పులేశ్వర్ గారు, కవిత చేస్తున్న కామెంట్స్ అన్నీ కూడా బీఆర్ఎస్నే హిట్ చేస్తూ ఉన్నాయి. దాదాపు ఆమె 2014కు సంబంధించినటువంటి అన్ని అంశాలపైన ఆమె బీఆర్ఎస్నే మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ అవినీతిపైన, మాజీ మంత్రులపైన మాట్లాడుతూ ఉన్నారు. కరెక్ట్ కాదు. దీంతో ఏమవుతుందంటే స్పష్టంగా అవగాహన అంటే అర్థమవుతుంది ఏంటంటే తను శత్రువుతో చేతులు కలిపి మాట్లాడుతున్నట్టుగానే మనకు తెలుస్తూ ఉంది. అట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే దాన్ని ఎవరు సహించరు. ఎందుకంటే కేసీఆర్ గారు స్వయంగా ఉండి ఒక పార్టీని నడుపుతున్నటువంటి సమయంలోనే ఒక కూతురు అయి ఉండి, నువ్వు ఒకవేళ వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు, నువ్వు ఆర్గనైజేషన్ నడిపితే నడపచ్చు, కానీ నీ టార్గెట్ మేము కాదు కదా, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు కాదు కదా. నువ్వు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి తప్పులను ఎత్తి చూపంగా ఎవరు వద్దనడం లేరు, కానీ తిరిగి మళ్ళీ మా పైననే దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. వారు కూడా సవరించుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఇది కొప్పుల ఈశ్వర్ చెప్తా ఉన్నారు. కవిత ఏది పడితే అది మాట్లాడుతూ ఉంది. అన్నీ వదిలేసి ఈరోజు తండ్రి ఉద్యమ నాయకుడు కేసీఆర్ పైన పడ్డారు, పార్టీ పైన మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అవన్నీ కవిత కూడా వర్తిస్తుంది, కవిత మాట్లాడతారనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్ గారు, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను
రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.